ఈరోజు మా ఫ్రెండ్ ఒకడు ఫోను చేసాడండి. ఫోను చేసి "జాబ్ ఇంట్రెస్ట్ లేదు. నేను జాబ్‌లో సచ్చినా జాయిన్ అవ్వను" అని చెప్పేసి అన్నావు కదరా! ఆఫీస్ ఏదో ఉదయం చేస్తా అన్నావు ఈ సంవత్సరం ఆఫీస్ పెడతా అన్నావు కదా! ఆఫీస్ ఏమైంది? జాబ్ ఏంటి అని అడిగాడండి. అయితే నేను వాడితోటేంటంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. నా మనసులో మాట చెప్దాం అని చెప్పి ట్రై చేసి చెప్తున్నా ఎంత చెప్పినా ఆడు వింటలేదు. వినకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఆర్గ్యుమెంట్ చేస్తుంటే నేను మాట్లాడేలోపు ఫోను పెట్టేసాడన్నమాట. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోను చేస్తాను లిఫ్ట్ చేయట్లేదు. అయితే వాడు రెగ్యులర్ స్టేటస్ ఫాలో అవుతాడు. వాడి గురించి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా మన కన్న తల్లి, తండ్రి ఆకలితో ఉంటే గనక మనం బతికున్న శవాలతోటి సమానం. ఎందుకంటే వాళ్ళు మనల్ని కని, పెంచి ఈ పొజిషన్ తీసుకొచ్చారు. వాళ్ళు 60 ఇయర్స్ దాటిన తర్వాత మనకి కూతురు, కొడుకుతో సమానం తల్లి, తండ్రి. వాళ్ళేంటంటే ఏజ్ 60 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళేంటంటే చిన్నపిల్లల కింద లెక్క. మనకు పుట్టిన కూతురు, కొడుకుని ఎలా చూసుకుంటామో తల్లిదండ్రులు కూడా అలాగే చూసుకోవాలి. అందుగురించే నేను జాబ్ ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ ఆకలితోటి ఉండకూడదని జాబ్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకోటేంటంటే ఆఫీస్ పెడతాను. నెక్స్ట్ ఇయరు 2027 మార్చ్‌లో ఆఫీస్ పెడుతున్నాను. మల్లికన్న నా పార్ట్నరు. మల్లికన్నతోటి నేను ఈ మధ్యన ట్రావెల్ చేసిన తర్వాత నాకనిపించిందేంటంటే తను ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి అని జెప్పేసి తపన ఉన్నవాడు. అటువంటి పర్సన్ నాతో పాటు ఉంటే గనక 100% అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. సిటీలో నంబర్ 1 పొజిషన్ ఉంటామో ఉండమో తెలీదు గానీ, టాప్ 10లో అయితే ఉంటాము ఇద్దరూని. ఆహ్, య మా టార్గెట్ ఒకటే. నా టార్గెట్ అయినా, తన టార్గెట్ అయినా 100 మందికి వర్క్ ఇవ్వాలి. ఇదివరకు నేను 100 మందికి వర్క్ ఇచ్చేవాడిని. ఎవరు నా పక్కన ఉన్నవాళ్ళు ఎవరు ఖాళీ ఉండేవారు కాదు. ఇప్పుడు కూడా నేను 2000 ఈ ఇయర్ అంతా మా అమ్మ, నాన్నకే కేటాయించాను. వాళ్ళు ఆకలితోటి ఉండకూడదు. వాళ్ళు బావుండాలి. మన చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి మనల్ని ఈ పొజిషన్ తీసుకొచ్చారు. వాళ్ళు ఆకలితోటి ఉండకూడదు. మనం బతికుండగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఇదే కాన్సెప్టు. వాళ్ళ గురించి జాబ్ చేయడం అని ఫిక్స్ అయ్యాను. ఈ 1 ఇయర్ జాబు వాళ్ళ కోసం కేటాయించా. మన కోసం సర్వం సాక్రిఫై చేసి మనని ఈ పొజిషన్ తీసుకొచ్చారు. వాళ్ళ కోసం ఒక 1 ఇయర్ కేటాయించడం తప్పేం కాదు కదా! 1 ఇయర్ వాళ్ళకి కేటాయించాను. 1 ఇయర్ తర్వాత నేను ఆఫీసు 2027 మార్చ్‌కి, ఏప్రిల్ అనుకుంటున్నాను. పెట్టేటప్పుడు ఒక 5,00,000 ఎంతో బ్యాంక్‌లో ఏసి నేను ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాను. ఎందుకంటే ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నాగా శ్రీవాస్ గాడు ఆఫీస్ ఓపెన్ చేసాడోచ్ అని చెప్పేసి నాకు పొలమంటే క్లయింట్స్ రారు. టైం పడుతుంది. 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. 100% క్లిక్ అవుతాను. ఎందుకంటే మా ప్రొడ్యూసరు లాస్ట్ టైమే ఒక 50,00,000 వెడ్డింగ్‌కి పంపించాడు. కాపోతే వాళ్ళేంటంటే మనకు ఆఫీస్ లేదని భయపడ్డారు. వాళ్ళు 50% అడ్వాన్స్ ఇస్తా అన్నారు. మనకి 80% ఖర్చవుతుంది. పెళ్లి, ఇల్లు, సినిమా వాళ్ళనుకున్న బడ్జెట్‌లో అవ్వదు. ఎందుకంటే పెళ్లి అనేది రూ. 1,00,00,000 అంటే 1,50,00,000 అవుతది. 50,00,00,000 అనుకున్నది 60,00,00,000 అవుతది. వాళ్ళ బడ్జెట్ పెరిగిన తర్వాత వాళ్ళేంటంటే ఇవ్వబుద్ధి కాదు తర్వాత. ఇవ్వాలనుకున్నా వాళ్ళ దగ్గర డబ్బులుండవు. కొంతమంది దగ్గర డబ్బులున్నాయి ఇవ్వబుద్ధి కాదు. తర్వాత చూద్దాం అనుకుంటారు. ఆల్బమ్స్ కూడా ఈ మధ్యన సెలక్షన్ కూడా సరిగ్గా టైంకి సెలెక్ట్ చేయట్లేదు. సెలెక్ట్ చేయకుండా ఎప్పుడో 1 ఇయర్ తర్వాత సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ అమౌంట్ ఏంటంటే